హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మొన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట. మొన్న వీడియో పోస్ట్ చేశాను కదండి, నేను షార్టే పెట్టానండి. ఈ వీడియో ఇప్పుడు పెడుతున్నాను అనమాట. ఇంకా ప్రకాశం బ్యారేజ్ దగ్గర చేపల బజార్లో ఎక్కడ దొరకపోయేసరికి కుమ్మరపాలెంలో పడవల రేవుకి వెళ్ళామండి ఫిషెస్ కోసమని. ఇవి అంతకుముందు షెడ్లు లేవండి, ఇప్పుడు కొత్తగా కట్టారు. లోటస్ వైపు నుంచి వెళ్తుంటే కనుక అవి లాస్ట్ షెడ్ వస్తుందండి నేను తీసుకున్న వాళ్ళది. వీళ్ళు చెరువు చేపలైనా సరేను కిస్ట్లో వల కట్టేసి వలలో ఉంచుతారనమాట. అక్కడే కిస్ట్లో నుంచి తీసి చూపిస్తారు అనమాట. మనకి ఏ ఫిష్ కావాలంటే తీసుకోవచ్చు అనమాట. వీళ్ళు వచ్చేసి కేజీ చేసిన దాంతో డ్రెస్సింగ్తో కలిపి 220 రూపీస్ చెప్పారండి. మేము 200కి బేరమాడి 1.5 కేజీ తీసుకుందాం అనుకున్నాము. ఇది వచ్చేసి 1 కేజీ 800 గ్రామ్స్ ఉందన్నమాట. ఇంకా ఆయన 1.5 కేజీ లెక్క ప్రకారమే తీసుకున్నారండి. ఇది తీసుకున్నాక మళ్ళీ కన్ఫ్యూజన్ అనమాట. చేపల పులుసు వండుకోవాలా, చేపల ఇగురు వండుకోవాలా, ఫ్రై చేసుకొని సాంబార్ పెట్టుకోవాలని. ఇంకా మా అత్తగారిని అడిగారు. సాంబార్ అయితే దాని ప్రాసెస్ అలాగా, సాంబార్ అలా పెట్టుకోవాలని చెప్పేసి ప్రాసెస్ అంతా తెలుసుకున్నాము. కానీ తీరా లాస్ట్లో వచ్చేసరికి మేము వండుకున్నది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాలండి. ఇప్పుడు ఎందుకులేండి చెప్పడం, ఎలా వండానో కూడా ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో మీరు కూడా చూసేద్దరు. ఇది చూసారా, అసలు చాలా హుషారుగా కొట్టుకుంటుంది అనమాట. కానీ చూస్తే నాకే బాధేసింది. ఇంకా ఉన్న కొద్దీ చూసిన కొద్దీ తినాలనిపించదు అని చెప్పేసి ఇంకా సైడ్కి వచ్చేసి చేపలు పట్ట ఆయనతో కాసేపు ఇంకా కొంచెం మాట్లాడుకొని అలాగ టైంపాస్ చేసేసి ఈ చేప అదంతా డ్రెస్సింగ్ చేంజ్ చేసుకొని వచ్చామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పుడేమో మనకి అమ్మవారి టెంపుల్ దగ్గర అంతా ఇలా డెకరేషన్ చేసింది. లైటింగ్ ఆన్ చేస్తే అది కొంచెం వీడియో తీసానండి. ఇంకొంచెం చీకటి పడితే ఇంకా లైట్ల బ్రైట్నెస్ బాగుండేదేమో. ఇంకా ఆ టైంకి వచ్చాం కదా, ఈ చిన్న క్లిప్పే క్యాప్చర్ చేశాను అనమాట. ఇంకా ఇక్కడ నుంచి వెళ్తున్నామే కానీ బండి మీద ఏం వండుకోవాలా అన్న కన్ఫ్యూజన్తోనే వెళ్ళాము. నెక్స్ట్ ఇంకా వండుకునేసరికి లేట్ అయిద్దని చెప్పేసి ఇలాగా బయట పానీపూరి ఒక ప్లేట్ హర్షికం ఎప్పటి నుంచో అడుగుతుందండి. నార్మల్గా ఎక్కువ కొనిపించము బయట కదా అని, ఎప్పటి నుంచో అడుగుతుందని చెప్పేసి ఒక ప్లేట్ పానీపూరి కొనిపించాను అనమాట. అది కూడాను స్లోగా తింటుంది. చాలా కొంచెం హైజీనిక్గా ఉన్న చోటే కొనిపిస్తానండి. ఎలా పడితే అలాగా మన ఇంట్లో ఎన్ని ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకొని బయటవి ఏమి తిననివ్వకుండా ఎంత చేసినా ఇలాంటివి ఒకటి తిన్నా చాలు కదా వాళ్ళ ఆరోగ్యం పాడవడానికి. ఏమంటారు మీరు?